మత్తయి సువార్త 10:35 మనం చూసినప్పుడు ఇలా ఉందా, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపడివాడు నాకు పాత్రుడు కాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే సిలువను ఎత్తుకోమంట. ఏం ఎత్తుకోమంటుంది? ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునే మాట సిలువ. సబ్జెక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే సిలువ. సిలువ మన జీవితానికి విలువని తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. సిలువ మన జీవితానికి విలువ అనే రక్షణ వాక్యమును మనం ఆ సిలువ ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అంటాడు కదా దేవుని వాక్యంలో, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. తన సిలువ అన్నాడు అంటే యేసు ప్రభువుకు సిలువ మోసారు. అది చెక్కతో చేయబడినటువంటి సిలువ. ఆ సిలువ యొక్క బరువు మనం కేజీ లెక్కలో చూస్తే 150 కేజీల బరువైన సిలువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 150 కేజీల బరువు, 85 కేజీల బరువు ఉన్న యేసు ప్రభువు, 1 అడుగు తక్కువ 6 అడుగులు ఉన్న యేసు ప్రభువు ఆ భుజం మీద పెట్టుకుని దాదాపుగా 2 కిలోమీటర్లన్నర ఆయన భుజం మీద పెట్టుకుని నడిచి యెరూషలేము వీధుల గుండా ప్రయాణించి కొండెక్కారు. ఆయన బరువుతో ఏమిక్కడ చెప్పండి, ఆయన కొండెక్కి ఆయన మోసి చివరికి అక్కడికి లోక కళ్యాణం అనే లోక యజ్ఞం కోసము ఆయన బలి పశువుగా ఆ సిలువ మ్రాణ మీద అతడు ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల ఈరోజు చాలా మంది మరి సిలువను వెంబడిస్తా ఉన్నారు. చాలా మంది, కొంతమంది అయితే సిలువ మెల్లేసుకుంటుంటారు, కొంతమంది చేతి కట్టుకుంటారు, కొంతమంది బండికి వేస్తుంటారు, కొంతమంది చర్చిలకి వేస్తారు, కొంతమంది ఇంటికి కూడా వేస్తారు. వాస్తవానికి ఏంటంటే సిలువ అనగా శ్రమలకి సాదృశ్యం. సిలువను వాడకూడదు, బాగా వినాలి ఈ మాట. సిలువ అనగా శ్రమలకి సాదృశ్యం. ఒక చర్చిలో తప్ప ఇంకా మన ఇంటి దగ్గర కానీ, మన బండి మీద కానీ, మన వాహనాలు దేని మీద కూడా సిలువ ఉండకూడదు. ఉదయం వేసిన తర్వాత సిలువను చూడకూడదు. మనం సిలువ చాలా శ్రమలకు, ఇబ్బందులకి సాదృశ్యంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటాడంటే సిలువను ఎత్తుదామంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.